దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. లెంటులోని 19వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన పాఠ్యభాగము మత్తయి సువార్త 24వ అధ్యాయము 46వ వచనము. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగున చేయుచుండుట అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. ఈ దినము మనకు అనుగ్రహింపబడినటువంటి అంశము ఎదురు చూడము, మరి ఆయన కొరకు ఎదురు చూపు. మరి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఎన్నో సూచనలు ఆయన అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఎవరు మెలకువ కలిగి మరి ఇంటికి కన్నము వేయబడుతూ ఉన్నప్పుడు మరి నువ్వు ముందుగానే తెలుసుకుంటే మెలకువ కలిగి ఉంటావు కదా, అలాగే మరి నా రాకడ కొరకు మెలకువ కలిగి మరి ఉండు అని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడి వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు మెలకువ కలిగి మరి నా యజమానుడు ఎప్పుడో వస్తాడులే, మరి ఇంకొంతసేపు నిద్రపోదాం, ఇంకొంతసేపు మరి కునుకుదామని నువ్వు అనుకుంటూ నిర్లక్ష్యమైనటువంటి నీ ఆత్మీయ స్థితిని మరి మెరుగుపరుచుకోకుండా మరి ఆ విధంగానే నువ్వు గడిపేస్తూ ఉన్నట్లయితే మరి అక్కడ విడువబడిన వారి గతి, మరి వారిని ఆ ఎదురు చూడనటువంటి వారిని వేషధారులకు అప్పగించి వారిని శిక్షించినట్లుగా మనం చూస్తాం. ఎదురు చూస్తూ ఉన్నామా? ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనందరము కూడా ఉండాలని. ఎన్నో లెంటు దినాలు మన జీవితంలో మరి దొర్లిపోతూ ఉన్నాయి. మరి మన స్థితి అలాగే ఉంటే మనము విడువబడినటువంటి సంఘములో, విడువబడేటువంటి గుంపులో మనం ఉండిపోతే మరి అది ఎంత మాత్రమును మరి దేవునికి ఇష్టము కాదు. నోవహు దినములలో జరిగినట్టు జరుగుతుంది అని మరి దేవుడు అక్కడ మరి క్రీస్తు ప్రభుల వారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు ఒక సమయంలో, తగిన సమయంలో మనల్ని చూస్తాడు అని ఆ ఓపిక కలిగి, మరి మనకి ప్రార్థనకి ఆలస్యమైతే నన్ను దేవుడు చూడట్లేదు అని మనం భావించకూడదు. ఆలస్యం అయ్యే కొద్దీ ఆయన ఓపికతో మన కొరకు కనిపెడుతూ ఉన్నాడు. మన తలుపు వాకిటనే ఆయన నిలుచున్నాడు. మరి ఆహ్వానించే స్థితిలో మనం ఉండాలి. మరి ఆయన కొరకైనటువంటి ఎదురు చూపు నూతనమైనటువంటి బలాన్ని మనకి ఇస్తుందని యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. మరి ఇద్దరు తిరుగులు విసురుతూ ఉన్నప్పుడు ఒకరు విడువబడి ఒకరు ఎత్తబడడం అక్కడ వ్రాయబడి ఉంది. మరి అలాంటి స్థితి మనకు సంభవిస్తే మన గతి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేద్దాం. మరి ఎన్నో దినాలు మనపై నుండి దొర్లిపోతూ ఉన్నాయి. మరి చిన్న చిన్న విషయాల్లో కూడా మనం పరిశుద్ధత కాపాడుకోలేక మరి ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవానికి వారసులము కాకుండా పోయే స్థితిని, మరి ధన్యులము కాదు అనే స్థితిని వదిలి మరి ధన్యులుగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆయన విడిచిపెట్టే వారంగా మనం ఉండకూడదు, ఎదురు చూచే వారంగా మనం ఉండాలని మరి